చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ను పల్నాడు ఎస్పీ మల్లికా ఖార్గే సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సెన్సిటివ్ గ్రామాలు ఏమి ఉన్నాయని తెలుసుకున్నారు. చిలకలూరిపేటలో ట్రాఫిక్ నియంత్రిస్తామని తెలియజేశారు. గంజాయి తాగే వాళ్ళని సహించమని, ఆ కేసులన్నీ పరిశీలించి తదితర విషయాలను పరిశీలిస్తామన్నారు. గంజాయి విక్రయించి తాగిన వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ మీడియాలో వివరించారు. And coming year end, if there are some people who are చాలా పాత టైం క్రిమినల్స్ ఉన్నారు, ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు, అట్లాంటివి క్లోజ్ చేయడానికి కూడా మొత్తం రివ్యూ చేసి కంప్లీట్ చేస్తాం. రూటీన్ వర్క్ కొంచెం నెగ్లెక్ట్ అయింది, బట్ ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ అగైన్ ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ ఎట్లా ఐడియా ఉండాలి అది. సో ఈరోజు ఇక్కడ వచ్చి ఒక విజిట్లో స్టేషన్ సిబ్బందితో ఇంటరాక్షన్, సిబ్బందితో ఇంటరాక్ట్ చేయడం, మహిళా పోలీస్తో ఇంటరాక్ట్ చేయడం, ఆల్ ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ చేయడం, డిఫరెంట్ ఇష్యూస్ ఏమి ఉన్నాయి పోలీసింగ్ సందర్భంగా అవి అన్నీ ఈరోజు నేను రివ్యూ చేశాను. యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, జాతీయ రహదారి ఉంటాం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని గత 5 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఓకే, ఎక్కువ ట్రాఫిక్ చిలకలూరిపేటలో అరగంట పడుతుందండి ఆ సెంటర్ నుంచి ఈ సెంటర్ రావడానికి. బాగా పెరిగిపోయారు పాపులేషన్, ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. అడ్డోడి దగ్గర ఇక్కడ కళామంది సెంటర్లో, చౌత్రా సెంటర్లో కనీసం 1 అవర్ పడుతుందండి చుట్టూ 2 కిలోమీటర్లు ట్రాఫిక్ ఉన్నా. సో దట్ ఆల్సో అది ఇప్పుడు వరకు నేను అది రివ్యూ చేయలేదు, బట్ అది కూడా చేస్తాను. బట్ ఏదో ఒక బైపాస్ కూడా జరుగుతుంది, సో అది కూడా ఐ థింక్ బేసిక్లీ మన దగ్గర ఏదైనా డిఫరెంట్ కేసెస్ ఏమి ఉన్నాయి ఎలక్షన్ సందర్భంగా, దానికి నేను ఇప్పుడు సర్కిల్ వైజ్ వెళ్ళి రివ్యూ చేస్తున్నాను. సో చిలకలూరిపేట టౌన్ అండ్ రూరల్ సర్కిల్స్లో ఏమేమి కేసెస్ జరిగినాయి దానికి రివ్యూ చేయడం జరిగింది ఈరోజు, అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది అక్యూస్డ్కి రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయాలి, బైండ్ ఓవర్ ఎట్లా జరుగుతుంది అది రివ్యూ చేయడం జరిగింది. దాంతోపాటు డిఫరెంట్ విలేజెస్లో ఏమేమి సెన్సిటివిటీ ఉన్నాయి, అది ఫ్యూచర్ ఇష్యూస్ లేకుండా మనం ఎట్లా చేయాలి అది కూడా ఆఫీసర్స్తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది. అండ్ జనరల్ అదర్ ఇప్పుడు రొటీన్ పోలీసింగ్ మధ్య మనం స్టార్ట్ చేశాము. సో ఐ విల్ టేక్ అప్ ఒకసారి స్పెసిఫిక్ మెన్న పెంచి ప్రికాషన్స్ తీసుకుంటే డెఫినెట్లీ. సో ట్రాఫిక్ బికాజ్ ఇది నేషనల్ హైవే కాబట్టి చాలా ఇంపార్టెంట్ రోడ్, విజయవాడ నుంచి చెన్నై దారి ఇది. సో డెఫినెట్లీ ఇక్కడ స్మూత్ ట్రాఫిక్ ఎన్షూర్ చేయడం కూడా మన బాధ్యత ఉంది, మా బాధ్యత ఉంది. సో కొన్ని డేస్లో దట్ ఆల్సో విల్ టేక్ అప్ అండ్ సార్ట్ అవుట్. కంపెనీస్ ఉన్న ప్రాంతం కూడా నాదెండ్ల, ఎడ్లపాడు, జాతీయ రహదారిపై అక్కడ కూడా కొంచెం గంజాయి అమ్మకం, కొంతమంది తాగటం కూడా అప్పుడప్పుడు జరుగుతుంది. దాని మీద ఇప్పుడు యాక్చువల్లీ మళ్ళీ గాంజా గురించి కూడా మళ్ళీ మనం స్పెషల్ డ్రైవ్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ నేను మొత్తం పాత టైంలో లాస్ట్ 3 ఇయర్స్లో ఏమేమి కేసు రిజిస్టర్ అయినాయి అది కూడా నేను డేటా కలెక్ట్ చేశాను. అది కూడా నేను ఆల్ పోలీస్ స్టేషన్స్తో కమింగ్ డేస్లో రివ్యూ చేశాను. సో ప్రీవియస్లీ ఎవరు అమ్మారు అట్లాంటి వాళ్ళ మీద వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది.